హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మనము వెల్వెట్ది క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని ఇలాగా లీవ్ షేప్ అనేది కట్ చేసుకున్నాము. దానికోసం మనము ఒక కుందన్ బేస్ తీసుకొని అలాగా లీవ్ షేప్ అనేది డ్రా చేసుకొని పెట్టుకున్నాం కదా. సో మనం డ్రా చేసిన అవుట్లైన్ మీద గ్లూ అనేది స్టిక్ చేసుకుంటూ రావాలి. సో ఇలాగ స్టిక్ చేసుకుంటూ వచ్చి మనము కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలి, హోల్ లాగా ఒక్క సైడ్లో. సో మనం తర్వాత ఆ పీస్ని మనము బ్లౌజ్ మీద స్టిక్ చేసుకోవాలి. సో ఎల్లో బ్లౌజ్ మీద నేను పింక్ కలర్ వెల్వెట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ మనం కాటన్తో వర్క్ అనేది ఎలా వేస్తామనేది చూపించాం కదా. సో మనం కొంచెం గ్యాప్ పెట్టాం కదా, ఆ గ్యాప్లో మనం ఈ కాటన్ అంతా లోపలికి ఇలాగ కొంచెం గ్యాప్ చేసేసి ఇలాగ లోపల ఏదైనా నీడిలో ఏదైనా టూత్ పిక్ అలా తీసుకొని మనము మొత్తము ఇలాగ ఉన్న కాటన్ అన్నిటిని ఇలాగ నింపేయాలి. అప్పుడు ఇలాగ మనకు ఒక 3D లుక్ లాగా మనకు లీఫ్ అనేది ఇలాగ పైకి వస్తుంది. దాని తర్వాత మనం కొంచెం గ్యాప్ పెట్టాం కదా, అక్కడ కూడా గ్లూ పెట్టేసి నీట్గా దాన్ని స్టిక్ చేసేయాలి. సో మనం ఇలాగే మొత్తం ఫ్లవర్ పెటల్ మొత్తం ఎన్ని పెటల్స్ కావాలనుకుంటే అన్ని పెటల్స్తో మొత్తం అనేది కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనం 5 పెటల్స్ అనేవి వేసుకున్నాము. ఇప్పుడు మనం 5 పెటల్స్ వేసుకున్నాక ఇక్కడ మనకు ఒక 3D ఎంబోస్ లుక్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం షుగర్ బీట్స్ తీసుకొని అవుట్లైన్ అనేది, ఇప్పుడు కొంచెం అవుట్లైన్ అనేది ఫినిషింగ్ బాగలేదు కదా, అక్కడ మనము షుగర్ బీట్స్తో మొత్తం ఇలాగ నింపుకొని అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము. దాని తర్వాత మనం స్టోన్ చైన్తో అవుట్లైన్ అనేది వేసుకుంటాము. ఇప్పుడైతే షుగర్ బీట్స్ ఇలా పెట్టుకున్నాక గ్లూ పెట్టేసి టాకాలు పెట్టుకోవాలి. సో ఇలాగ గ్లూ పెట్టడం వల్ల మన షుగర్ బీట్స్ అనేవి అన్నీ ప్లేస్లో ఉంటాయి. దాని తర్వాత మనం టాకాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. అయితే షుగర్ బీట్స్ కుట్టుకున్నాక మనం తర్వాత అయితే స్టోన్ చైన్ అనేది అవుట్లైన్ మొత్తం వేసుకుంటే మనకు అవుట్లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో మనము క్లాత్ పెట్టి కట్ చేసి వేసినట్టు ఎక్కడ కూడా కనపరాదు. సో చూసారు కదా, ఇప్పుడు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది కదా మన పెటల్కి. సో మనం సేమ్ ఇలాగే అన్ని పెటల్స్కి సేమ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. మనము పెటల్స్లో మధ్యలో షుగర్ బీట్స్తో అక్కడక్కడ ఒక్కొక్క బీడ్ కొట్టుకుంటున్నాము. ఈ ఫ్లవర్ అనేది మనకు వీడియోలో కన్నా మనం రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. 3D లుక్ ఇస్తుంది, ఎంబోస్ లుక్ ఇస్తుంది. సో కాటన్తో మనం వర్క్ ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే మనం బీడ్స్ అన్ని మధ్యలో కుట్టుకున్నాక అండ్ ఫినిషింగ్ మొత్తంగా అయిపోయినాక ఇక్కడ స్టోన్ చైన్ పెట్టుకుంటే మనకు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్లవర్కి ఇప్పుడు మనము పక్కన లీవ్స్ అండ్ దాంతో డెకరేట్ చేసుకుంటాం కదా, అవన్నీ మీరు ఎలా చేయాలనేది ఇప్పుడైతే వీడియో చూసేయండి. కోసం నేను వచ్చేసి ఇలాగ రింగ్స్ అనేవి వస్తాయి కదా, పెటల్ షేప్లో రింగ్స్ తీసుకొని
ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాను. అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా నేను ఒక గ్రీన్ కలర్ కుందన్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఈ ఫ్లవర్ వచ్చేసి ఎల్లో మీద పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఈ వీడియో వర్క్ అనేది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్తో వర్క్ అనేది నేను నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను. సో మీరు తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫ్లవర్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదా ఈ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో, ఒక ఎంబోస్ లుక్ అనేది వస్తుంది కదా. సో ఇలాంటి ఫ్లవర్స్ వచ్చేసి మీరు కుర్తీస్కి, బ్లౌజ్కి, స్లీవ్స్కి, శారీ పళ్ళుకి ఎక్కడైనా వేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చినందుకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.